మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, అదృష్టం కలిసి రావాలంటే మన ఇంటి ముందు ఎలాంటి మొక్కలు మనం పెంచుకోవటం ద్వారా మనకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుందంటారు? తప్పకుండా అదృష్టం కలిసి రావాలి అంటే ఇంటి ముందు ఒక చిన్న మొక్కను పెట్టుకోవడం ద్వారా నేను చెప్పేది అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఒక పవిత్రమైనటువంటి ఒక ఎనర్జీ, డబ్బుకు సంబంధించినటువంటిది కావచ్చును. అదేవిధంగా కొంత దరిద్ర దేవత ఇంట్లో ఉందండి, మాకు దరిద్ర దేవత నుండి విముక్తి పొందాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా ఇంట్లో శాంతి వాతావరణం అనేటువంటిది రావాలి అనుకున్నా, ఇంకా మనకు ఆరోగ్యము సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి కొంత తొలగిపోవాలి అనుకున్నా కూడా మనకి ఏమిటి అంటే నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేసేటువంటి అపారమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తికరమైనటువంటి మొక్క ఏమిటయ్యా అంటే అందరికీ తెలిసిందే తులసి మొక్క. మరి ఈ తులసిని కొందరు వెస్ట్ కానీ లైక్ నార్త్ కానీ కొందరు ఈస్ట్ కానీ డైరెక్షన్స్లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ మధ్యలో ఏమొచ్చింది, ఇంతే చిన్నది తులసి మొక్క వచ్చింది. చిన్నదే తులసి మొక్క ఇంట్లో పెట్టుకునే విధంగా తులసి మొక్క వచ్చింది. సో అదైనా కూడా ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయాలి. దాని వద్ద ప్రతిరోజు కనుక తులసి చెట్టుకు ప్రదోష కాలంలో కొన్ని నీళ్లను సమర్పించి చక్కగా సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి నమస్కారం చేసుకోవడం ద్వారా ఇంట్లో అద్భుతమైనటువంటి వాతావరణము, ధనపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి ఉండే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. కొందరి ఇంట్లో తులసి చెట్టు ఎండిపోతూ ఉంటుంది. కొందరి ఇంట్లో తులసిని వారు కొంత తులసి చెట్టు ప్రాంగణంలో శుభ్రత అనేటువంటిది లేకుండా చేసుకుంటూ ఉంటారు. కొందరికి అపార్ట్మెంట్లో ఈస్ట్ డైరెక్షన్స్లో ఉంటుంది. లెఫ్ట్కు మనకు లైక్ ఏమిటి లిఫ్ట్ ఉంటుంది, ఆపోజిట్లో కొంతే జాగా ఉంటుంది, మళ్ళీ ఇటు పక్కన ఇల్లు ఉంటుంది. మరి ఎక్కడ పెట్టుకోవాలి? చెప్పుల స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాలి? సో ఇలాంటి సందిగ్ధమైనటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఉన్నాయి. కనుక తప్పకుండా మీ వెసులుబాటు చూసుకోండి. ఆన్లైన్లో చిన్నవి కూడా దొరుకుతున్నాయి, అవైనా పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవడము, తులసి చెట్టు ఇంట్లో ఉండడము అనేటువంటిది అద్భుతం, మహా అద్భుతం.